ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి ఏమనగా, మీరు ఇప్పుడు ట్రాన్స్ఫర్మేటివ్ ఫామ్లో ఉన్నారు. ఎలాగన్నా మనుషులే పంతాలు పడిపోవడం వల్ల, మనుషులే దూకుడు ఆవేశం మనుషుల కొద్దీ కాకుండా మైండ్ల కొద్దీ వ్యవహరించడం వల్ల అన్నీ సెట్ అవుతాయి. పేదవాళ్ళు, సామాన్యులు, ధనికులు, పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, ఏదో సాధించిన వాళ్ళు అంటూ ఎవరు లేరు. అసలు మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ కింద మీరు ఎలా ఉన్నారంటే మైండ్ వెర్షన్లో ఉన్నారన్నమాట. మైండ్ ఇంటర్ కనెక్టెడ్గా మాత్రమే పనిచేస్తుంది. అలాంటి మమ్మల్ని కూడా ఆరాంగా, కామ్గా మేము చికెన్ తింటున్నాం, మటన్ తింటున్నాం, సాధు సన్యాసులు కూడా పిల్లలని పిలుస్తున్నాం, ఆయన ఆశీర్వదిస్తున్నాం దగ్గర అక్కడ ఒక అద్భుతమైన తల్లిదండ్రులుగా మేము అలా చేయగలిగాం. కాలాన్ని శాసించాం కదా, అలా చేయగలం, చేస్తాం, అలా అందుబాటులో ఉంటాం అన్నమాట. మమ్మల్ని మీరు ఆరాంగా ఏమి భయపడకండి, నెమ్మదిగా నేనే కాన్ఫిడెన్స్గా ఉంటాను, నేనే ధైర్యాలు చూపించేస్తాను, నేనే మహిమ లేదు చూపిస్తాను కాదు. మమ్మల్ని మీరు పట్టుకొని చూడండి. ఒకసారి ఒక పని సాక్షులు బట్టి ఆహ్వానించి చూడండి. అయ్యా మీరు కాలాన్ని శాసించిన పురుషోత్తములని రాష్ట్రపతి భవన్లోకి తీసుకుపోయి రూమ్లో కూర్చోబెట్టండి. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి గారు మమ్మల్ని అధినాయక మహారాజాను ప్రతిరోజు జనగణమన పాడుతూ మా ముందు లేచి నిలబడి అందరూ ఆఫీసర్లు అందరూ అలాగే ప్రతి గవర్నర్ కనెక్ట్ అయిపోండి. మీరు అందరూ మైండ్లు కనెక్ట్ అయిపోయి మెల్లగా పెంచుకోండి. నేను అసలు మరణం లేని మైండ్ అనమాట. మైండ్ చచ్చిపోయానని రాయకూడదు కాగితం మీద. అలాగే మీరు చచ్చిపోరు, మమ్మల్ని పట్టుకున్న మీకు అనుసంధానం వస్తుందన్నమాట. ఏమి ఇందులో టెన్షన్ లేదు, ఏం కంగారు లేదు, నేనే రాలేక ఆగిపోయానని కానీ అలాంటి ఎవరో అజ్ఞానం అవుతుందన్నమాట. మీరే నెమ్మదిగా ఓర్పుగా సాక్షుని బట్టి ముందుకు రండి. అదిగో ఈ యాక్సిడెంట్ జరుగుతుంది, ఆ యాక్సిడెంట్ జరుగుతుంది అని అంటున్నారు చూసారా, అవన్నీ కూడా హెచ్చరికలన్నమాట. ఇంకా మైండ్గా ఉండకండి అని, మనుషులుగా ఉండకండి అని. మాస్టర్ మైండ్ పట్టుకొని మైండ్ చుట్టూ అల్లుకోండి, అంతా ప్రశాంతంగా మారిపోతుంది. నేను ఎలాగన్నా బతకటమే ఒక అద్భుతం. మన వైద్యులతో కూడిన బృందంలోకి తీసుకోండి, మీరు కూడా బతుకుతారు అలాగే సేమ్. మైండ్ ఈ శరీరం నుంచి మలినమైన ఈ శరీరాలు ఎవరు స్వామీజీల శరీరాలైనా పవిత్రం కాదు అని చూపించుకుంటారన్నమాట. అదే మాయలో ఉండిపోతారు. అలా కొలుచుకుంటూ మాయలో ఉండిపోతారు. మీరు పాత మాయలో ఉండిపోతున్నారు. మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకోండి, ఈ శరీరం నుంచి ఆ మైండ్ పెంచుకోండి. పంచభూతాలు కూడా మన కంట్రోల్కి వస్తాయన్నమాట అద్భుతంగా. ఇప్పుడు కూడా నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని చూసారా, అలా దొరుకుతుంది మీకు ఫార్మేట్. ఇందులో సందేహం ఏమీ లేదు, ఏం భయపడక్కర్లేదు. మేమేం భయపడతాం, మేము రెక్లెస్గా ఉంటాం, మేము పైన ఉంటాం అనే వాళ్ళకే, మాకేం భయం లేదనే వాళ్ళకే నేను అది చెప్పేది. ఇక్కడ మీరు భయం అంటే ఏంటి, అమ్మ మన ఎలాగన్నా నేను చెప్పినట్టు చేయాల్సి వస్తుంది, నేను విరిగిపోతాను అని అజ్ఞానం. అదే భయం. మీకు ఏమైనా భయం పెట్టుకుంటే మీరు పెంచిన కొద్ది పెరుగుతాను, తెలుస్తాను అంతకంతకే. నా వెనకాల హాలీవుడ్ స్టార్ నటులు ఉండటం ఏంటో, క్యారెక్టర్స్ రావడం ఏంటో, ఇలా కాలమే కదలటం ఏంటో, సునామీలు సముద్రాలే నడిచి చూసారా, అదే తీసుకెళ్తాను అన్నమాట. మెల్లగా మీరే పెంచుకుంటారు ఏ జనరేట్. అంతేగాని నేను చెప్పనంటే మాస్టర్ మైండే నేనన్నమాట. ఇంక నేను వేరే మహిమలు చూపిస్తానని చూడకూడదు. నేనే మాస్టర్ మైండ్గా మీకు అందుబాటులో ఉంటానన్నమాట. ఇంకా చచ్చిపోను, నన్ను పట్టుకున్న మీరు చచ్చిపోరు, ఇంకా మృతం వదిలేస్తారు. సరదాగా ఒకటి చంపాలి, అవమానించాలి, ఇలాంటివన్నీ మానేసేయాలన్నమాట. ఇంకెవరో చచ్చిపోతే చూద్దాం. వాళ్ళు చచ్చిపోతున్న వాళ్ళు కూడా మనం మైండ్లుగా మారక, మైండ్ స్పేస్ ఇవ్వక, యాక్సిడెంట్లు అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ముందే జరిగిన ఫార్మేట్లోకి వెళ్ళిపోక, అదనమాట. ఇంకా మనుషులుగా ఉంటాం. ఎందుకంటే మేము ఎలా ఉన్నాం కదా, ప్రశాంతంగా ఉన్నాం కదా, హ్యాపీగా ఉన్నాం. ఎక్కడున్నారు, అడుగు తీసి అడుగు మీది కాని ప్రపంచంలో ఉన్నారు. మనుషులు అన్నవాళ్ళు ఇప్పుడు మిథ్యా ప్రపంచం కదా, మిథ్యా ప్రపంచం వదిలిపోద్ది, నూతన యుగంలోకి వెళ్ళిపోతారన్నమాట. మమ్మల్ని మా సంతకాలు ఉపయోగించుకుని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించేసుకుంటే మీ అకౌంట్లు మాతో అనుసంధానం చేస్తూ అలా జాగ్రత్తగా ముందుకెళ్తాం. 500 నోట్లు అవి తీసి ఏం చేసినా మైండ్లుగా మారిపోతే మీరు ఎవరికి హాని చేయరు, చక్కగా బతుకుతారు, బతకనిస్తారు. బతకాలన్నమాట. మీరు మైండే బతకాలి ఎలాగన్నా. మనుషులు బతకలేరు. వెనకాల పడి ఎలాగన్నా మోసం చేస్తుంటే మమ్మల్ని మాస్టర్ మైండ్గా మలిసేసి మమ్మల్ని పట్టుకోమని అనమాట. నేను నీసు తింటున్నాను, అయినా ఆశీర్వదిస్తున్నాను అనుకోకుండా పవిత్రమైన ఆత్మగా, ఎప్పుడు మరణం లేని ఆత్మనే ఎప్పుడు పవిత్రంగా ఉన్నాను, అలా పట్టుకోండి. మీరు కూడా మమ్మల్ని పవిత్రంగా పిల్లలుగా మారిపోతే మీకు పవిత్రత వచ్చేస్తుంది. ఇంక శరీరాలు రాలిపోయే శరీరాలను కూడా మనం ఏం చేస్తామంటే మెడికల్గా పెంచుకుంటాం అనమాట. ఏఐ క్వాంటమ్ రీసెర్చ్ అవన్నీ పెరుగుతాయి కదా, ఈ శరీరాలు కూడా ఇటు శరీరాలు పడిపోకుండా అటు మైండ్ చచ్చిపోకుండా రెండు ఉంటాయన్నమాట. మైండ్ ఎలాగో చచ్చిపోదు ఆల్రెడీ, ఆ మైండ్గా వస్తుంది. మైండ్ కొద్దీ బతుకుతాం అనమాట. అలా గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పిన మాట నిజమేనా? వివరాలు సాక్షుల దగ్గర ఉన్నాయా? మరి అవి పట్టుకుని నన్ను ఆహ్వానించండి అంతే. ఇంకా సరదా కూడా నన్ను ఏదో చేద్దాం, మీరు ఏదో చేద్దామని ఆలోచించకండి. ఇంకా నాకేం భయం లేదు, మనిషిగా మీకేం భయం లేదు కాదు. మనుషులు అంటే అలా ఉంటాం అనమాట. మనిషి మైండ్ మనల్ని వ్యామోహాలు, పంచభూతాలు అలా అటు ఇటు చేసేస్తాయి అనమాట.
స్వామీజీలు గురువులు కూడా చెప్తున్నారు, మీరు అలా పీఠాధిపతులు కూర్చున్నా ప్రయోజనం లేదు, పాత చింతకాలు ఏం రాలవు. మంత్రాలు ఇప్పుడు దాకా పూజలు చదువులు అన్నీ కూడా మమ్మల్ని పెంచుకోవాలా, నన్ను ప్రైజింగ్ మేనర్లో పెంచుకోవాలా. వాక్ విశ్వరూపంగా ఉంటాను చూసారా, జాతీయ గీతంలో అధినాయకుడిగా నేను సహస్రనామాలు అవి చెబుతున్నాను కదా, అలా పెంచుకోవాలన్నమాట జాగ్రత్తగా. అలా పెరుగుతాను. ఇంకా నేను చచ్చిపోను, మిమ్మల్ని చచ్చిపోనే మనం. అది ఇంకా ఎవరైనా ఇంకా తేలిగ్గా ఆలోచిస్తున్నారేమో, నేను ఇలా ఓవర్ చేస్తున్నాను, నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది, మీ వల్ల వస్తుందన్నమాట. నన్ను ప్రేమగా మహారాజా అని పిలిస్తే అన్నీ సర్దుకుంటాయి. అలా నెమ్మదిగా అలా ముందుకెళ్ళిపోతాం, ఏం భయం లేదు. నన్ను మహారాజా అని పిలవంగానే వ్యూహపట్టు వస్తుందన్నమాట. ఇంకెవరినో కూర్చోబెట్టుకుందాం, ఇంకెవరో కూర్చోక్కర్లేదు. మీకు ఎవరినో కూర్చుంటే మనుషులుగా ఉండటం భారం అనమాట, బర్డెన్ అనమాట. మీరు మనుషులుగా ఉండకూడదు. నన్ను మైండ్గా పట్టుకొని మీరు మైండ్గా మారిపోవాలన్నమాట. అంతే. ఇంక చచ్చిపోమన్న ఇంక ఎలాగైనా ఆ మైండ్ చచ్చిపోదు, మిమ్మల్ని చచ్చిపోనే అవుతాం. ఈ దేహాలు కూడా అనంతకాలంలో రీసెర్చ్ పెరిగి కొనసాగుతాం. ఎలాగైనా మైండ్లు శరీరాలను ఇముడ్చుకుంటారన్నమాట. మీరు కూడా అలా కొనసాగుతారు. చక్కగా డిజిటల్గా ముందే పెళ్ళి ఎవరికి అవుతుంది, పిల్లలు ఎవరు పుడతారో లాంటి పద్ధతుల్లో మీకు ఎలాంటి పిల్లలు పుట్టాలి, ఎలాంటి మానవజాతి ఎలా ముందుకు తీసుకెళ్లాలని కూడా మనుషులు నిర్ణయించుకుంటారు. ఆయుష్లు పెంచుకుంటూ అటు దివ్య లోకాలు ఓపెన్ చేసుకుంటారు. ఈ చిత్త చాంచల్యం చిద్దులాసం కరిగిపోద్దు కొన్నాళ్ళకి. అలా తపస్సు వస్తుంది చూడండి, అద్భుతమైన ప్రయోజనం అనమాట. నేను ఇంతలా ఏదో చెప్పుకుంటున్నాను, ఎలాగ నన్ను మనిషిగా చూడటం, మీరు మనిషిగా నాకు ఇప్పుడు ఒక ఈమెయిల్ పంపలేకపోతున్నారు కదా, నాతో ఆహ్వానిస్తూ ఒక ఈమెయిల్ పంపండి. నా చుట్టూ అందరిని మహారాజా అని పిలవమనండి. అందరూ నన్ను మహారాజా అని మెసేజ్లు పంపుతూ నా అకౌంట్లో ఒక రూపాయి వేసి నన్ను అలా నిలపండి. నేను ఎక్కడికి వస్తాను, అలా రాదు. రక్షణ వల్ల ఏం రాదు. వ్యూహంగా పట్టుకోవాలా. జాతీయ గీతంలో అధినాయకుడు పట్టుకుని భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకుంటేనే ఆ వ్యూహం స్వరూపంగా పట్టుకుని అప్పుడు మైండ్గా పట్టుకుంటారు కదా, అప్పుడు నాకు వైద్యం చేపిస్తే అప్పుడు నన్ను ఎలాగైనా బతికించుకోవాలని ఆసక్తి ఉంటుంది. నేను కూడా ఎలాగైనా ముందుకు నీకు బయటకు వస్తానన్నమాట. పూర్తిగా పూనుకుని అక్కడ కూర్చొని నిత్యం చెప్తాను. నన్ను అక్కడికక్కడ విమానం మీద తిప్పొచ్చు, ప్రేమగా చూసుకోవచ్చు. ఇంక మీవాడు మావాడు వదిలేసి మీరందరూ ఒక ఇంట్లో తాత మనవడు అమ్మమ్మ మనవరాలు కూడా మాకు పిల్లలుగా మారిపోతేనే వ్యూహ స్వరూపం వస్తుంది. చక్కగా మీరు మైండ్గా బతకొచ్చు అనమాట. అలా కాదు నేను ఇంకా అలా ఉంటాను ఇలా ఉంటాను ఉండలేరు కదా, ఇంకా మీది కాదనమాట. మనుషులుగా ఉంటే అడుగు తీసి అడుగు మీది కాదు. నేను కానీ మీరు కానీ ఇంకా మనిషిగా ఉండకూడదు. నన్ను మాస్టర్ మైండ్ పట్టేసుకొని మీరు మైండ్లో మారిపోతారు అంతే. ఇంకెవరు కూర్చోక్కర్లేదనమాట. ఇంకెవరు నా సంతకం ఎవరు పెట్టక్కర్లేదు. మీకు అదే బడ్డెన్లో ఇంక ఉండదన్నమాట. చక్కగా మైండ్గా బతకటమే అంతే. విశ్వవ్యూహంగా ప్రపంచాన్ని మీరే పెంచుకోవాలన్నమాట. సూర్య చంద్రాది గ్రహస్థితులు మీరే నడుపుకోవాలన్నమాట. అర్థం కాకపోతే అడగండి, చక్కలాగా చెప్పుకుందాం. అంతేగాని మనం ఇలాగ ఉందాం అలాగ ఉందాం, చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ వెళ్తున్నారు, లండన్ వెళ్ళినా గాల్లో దీపం అవుతుంది అనమాట. ఎవరైనా ఇక్కడ కూడా మనుషులుగా తిరిగినా, నన్ను మనిషిగా చూసినా, నేనే మనిషిగా మాంసం అది తింటున్నాను, చేపలు అది తింటున్నాను చూడకుండా ఇంకా నేను ఇంకా కరెక్ట్గా నాణ్యంగా ఉంటే పట్టుకుందరు. అక్కడే నన్ను మీరే ఉండేలా చూసుకుంటారన్నమాట. ఈసారి మనమే ఉండలేము. మీరు మనుషులే కరెక్ట్గా ఉంటున్నారు అన్నది అబద్ధం అంటాను నేను. కరెక్ట్గా ఉంటాం కాదు కదా, కరెక్ట్ కానీ తప్పు కానీ మీది మంద కాదంటాను, రెప్పపాటు మీది కాదంటాను. అర్థమవుతుందా? ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇందాక అమ్మాయి ఎవరో డాక్టర్ కాన్ఫిడెంట్గా ఉండాలి, కాన్ఫిడెంట్ వస్తే సక్సెస్ మీ దగ్గరికి వస్తుందని. కాన్ఫిడెంట్ కూడా మీరే చూసుకోవాలి పెంచి. అది మీరు అందరి మాటలు వింటలేదు అనుకోకండి, అందరి మాటలు వింటాను. అందరినీ అధినాయక మహారాజుగా అందరినీ ఆహ్వానిస్తాను. అందరికీ రాజపత్రాలు ఇచ్చి గౌరవించి పిలుస్తాను. అక్కడ రాష్ట్రపతి భవన్లో ఒక రూమ్లో కూర్చోబెడితే చాలు. ఇంక మరణించను, నన్ను మరణించకుండా చూసుకుంటారు. మీరు ఏ కారణం చేత మరణించినా శరీరాలు గిముడ్చుకుంటారన్నమాట. మీరు అంతే, మీరు అలా బతుకుతారు చూడండి, కావాలంటే మీకే తెలుస్తుంది. మనుషులు బతకూడదు, మనిషి బతకడమే మృతం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు అలా తిరగకుండా కూర్చోమంటే సూర్యుడి కింద నుంచి సూర్యుడిని నడిపిన తీరులోకి వెళ్ళిపోవాలి. నేను ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుని కొనసాగింపు అలా రాదు. ఇప్పుడు కూడా మీరు భార్యాభర్తలుగా అంటే విశ్వ తల్లిదండ్రులు పిల్లలుగా సేఫ్గా ఉన్నారన్నమాట. మీ పిల్లలు డైరెక్ట్గా ఒక ఇంట్లో తాతగారు మనవడు అమ్మమ్మ. ఇంకా నేను భార్యాభర్త అనిపించుకోవాలి, గురువుని అనిపించుకోవాలి, ఇంకా పనికిరావు అది. ఇక ఆ బంధాలు అన్నీ కూడా డిస్మెంటల్ అయిపోయినాయి కదా. ఎలాగైనా మేమే ఆ మగవాళ్ళం మేమే ఆడవాళ్ళని రెచ్చగొట్టేసిన పరిస్థితిలో ఉన్నారు కదా. అందుకని ఏం చేశారంటే విశ్వ తల్లిదండ్రులు పైకి వచ్చేసి మిమ్మల్ని పిల్లలుగా మార్చేసుకున్నారు. చాలా సింపుల్ ఫార్మేట్ అనమాట. నేను ఇంతలా ఇది అయిపోక్కర్లేదు. మరి అది చెప్తున్నాను, దగ్గరగా మీరు ముందుకు వచ్చే కొద్ది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే చాలన్నమాట. మమ్మల్ని అధినాయక కోశిక పట్టుకొని మెల్లగా ముందుకు వెళ్ళిపోదాం రండి. ఏం భయపడక్కర్లేదు. ఇక్కడి నుంచి మైండ్ ఏరియా వస్తుందన్నమాట. చక్క మైండ్గా బతకొచ్చు. ఇప్పుడు బతకట్లేదు మీరు. మనుషులే బతకడం వల్ల గాలిలో దీపంలో తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకోళ్ళు కానీ. నేను తిడుతున్నానని ఫీల్ అవ్వద్దు. నాకు సరిగ్గా నేను నాకు మీదకి ఇప్పుడు నా మాటలు మీ జీవితాలు అయినప్పుడు మీరు ఏదో చేస్తుంటే నా మీదకి రావా మరి? అలా చెలగాట పెరిగిపోతున్నమాట. అది చెప్తున్నాను.
నన్ను చాలా జాగ్రత్తగా నెమ్మదిగా కామ్గా డీసెంట్గా చూసుకోవాలి. నేనే అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట అని నాలోనే ఉంది ఆవిడే లక్ష్మీదేవి. ఇంకా మీరు ఎవరో ఒక అమ్మవాళ్ళు, ఇంకా చౌదరీలు, ఇంకా లేకపోతే మన మన ఎస్టీలు, బీసీలు, లేకపోతే క్షత్రియులని, బ్రాహ్మిన్స్ అని ఇంకెవరో లేరు. అలా ఉండరు. ఇక్కడి నుంచి మాస్టర్ మైండే వస్తుంది. అలా వద్దంటున్నారు. ఇలాంటి వాడు అంత పెద్ద పోస్టులోకి ఏంటి చిచి అని కావాలంటే తప్పులు చేయడానికి అందరూ ఒకటి అయిపోవచ్చు, కానీ మరి కాపాడడానికి ఇంకా నేను దేహం కూడా కాదు అని ఎందుకంటున్నాను? నన్ను కూడా దేహంగా చూస్తే నన్ను కూడా ఏదైనా చేస్తారు కదా, అలాగనమాట. నీకు అంత బలం ఉంటే నువ్వు ఏదో మహిమలు చూపించేస్తే మహిమలు మైండ్లో ఉంటాయి. మైండ్ అమలై ఉంది. వాక్ విరాట్ స్వరూపంగా అమలై ఉన్నాను. అలా పట్టుకుంటే పైకి లెగుస్తాను మళ్ళీ. అలాగా అది అమాంతంగా మహిమలు అది ఏదో చేస్తే మీరు అలా ఏదో చెబితే ఏదో చేసేస్తున్నారనే కదా, ఎన్ని ఆపాలనే కదా. మాస్టర్ మైండ్ పట్టుకొని కొత్త జీవితాలు వస్తాయి చక్కగా. అది సూక్ష్మంగా, తపస్సుగా, అలా నెమ్మదిగా, ఓర్పుగా, సహనంగా కొన్ని రోజులు మీకే అలవాటు అవుతుంది. చక్కగా మైండ్ పెంచుకుంటూ కంగారు పడిపోయి ఈ లోపల ఎవరినో చంపో నన్ను ఏదో చేసేద్దాం, కెలికేద్దాం, చక్కగా ఆన్లైన్ పట్టుకొని ఇవ్వద్దు అని ఎవరు ఆపుతున్నారు? మరి అదే చెప్తున్నాను ఎప్పటి నుంచో. చక్కగా ఆన్లైన్ రండి, అందరూ ఆన్లైన్ రండి. కాబట్టి మనుషుల కొద్దీ నన్నే కాదు ఎవరి మనుషుల మీదకి వెళ్ళకండి. వాళ్ళు ఎవరైనా సరే. ఇంకా మనుషుల్ని అప్పటికప్పుడు ఫిజికల్గా అరెస్ట్ చేయడం కానీ, పోలీసులు శిక్షలు వేయటం కానీ, సోషల్ కౌన్సిలింగ్ కానీ, రిహాబిలిటేషన్ చేసుకుంటా అందరిని మెల్లగా ముందుకు తీసుకొచ్చుకోండి. అంతేగాని నేనే తప్పు చేయించుకున్నాను, నేనే తప్పు, నువ్వే తప్పు, ఎవరో చేసి ఎవరి మీద పెట్టడం, ఇలాంటి ఎదవ రాజకీయాలు, ఎదవ కుటుంబాలు, కులాలు పనికిరావన్నమాట. వేస్ట్ అనమాట. ఇంకా మీ దగ్గర డబ్బు ఉంది, మీరు పెద్ద లక్ష్మీపుత్రులు, ఎవరో సరస్వతి పుత్రులు పుట్టిదే భ్రమ. ఇప్పుడు అవుతారు. విశ్వ తల్లిదండ్రుల పిల్లలాగా నిజమైన లక్ష్మీదేవి, నిజమైన సరస్వతీదేవి, ఆయనే పురుషోత్తముడు, ఆయన యేసు ప్రభు, అల్లా, రాముడు, అన్ని విద్యలకు ఆధారం. ఇలా శబ్దాధిపతి ఇలా మాట్లాడితే ఇలా అమలయ్యాడు చూసారా, అలా ఉంటాడన్నమాట. ఇంకా నిజమైన కాపులు, నిజమైన కమ్ములు ఇలా భ్రమలో ఉండకండి. ఇంకెవరన్నా మనుషుల కొద్దీ రెచ్చగొట్టి మనం ఇలాగే ఉందాం, ఎవరు ఉండలేరు అలాగా. ముఖ్యంగా జర్నలిస్టులు లాంటి వాళ్ళు మధ్యలో కూర్చొని ఇంటర్వ్యూలు తీసుకుంటున్న వాళ్ళు మనం ఇలాగే ఉందాం, అలాగే ఉందాం. ఇంకెవరో ఆడవాళ్ళు గొప్పవాళ్ళు, ఇంకెవరో ఆడవాళ్ళు తేలాలి, ఇంకెవరో మగవాళ్ళు, ఇంకెవరు లేరు. పైకి పోయి తేలిపోయిన ఆడుతున్న మగతనం విశ్వ తల్లిదండ్రులు వాళ్ళు మరణించరు. వాళ్ళని పట్టుకున్న మీకు మరణం లేదు. మీరు మనుషులుగా ఉంటే మృత్యుముఖంలో ఉంటారు. మీరు వెలుగుతున్నా మృత్యుముఖం కిందకు వస్తుంది. ఎవరు చచ్చిపోయినా బతికి ఉన్నట్టే వస్తుంది మైండ్ ఫార్మాట్లో. అర్థమవుతుందా? మా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి మా దగ్గరికి డిజిగ్నేటెడ్ వెహికల్ వేసుకొని రాష్ట్రపతి భవన్ తీసుకెళ్ళిపోండి. తాజ్ హోటల్ అక్కడ నేను మెల్లగా బయటకు వస్తాను. వైద్యం చేయించుకొని నన్ను చూపించుకొని చక్కగా మైండ్ వైపు వెళ్ళిపోతే ఆ శక్తి నన్ను కాపాడుతుంది, మిమ్మల్ని కాపాడుతుంది అన్నమాట. లేకపోతే నేను చెలగాటం ఉండిపోతారు. అలా పట్టుకోపోతే ఏమవుద్దంటే ఇంకా చెలగాటం పెరిగిపోద్ది. ఎలాగన్నా మమ్మల్ని తగ్గించేయటం వల్లే అరాచకం పెరిగిపోయింది, మాయ పెరిగిపోయింది. అలా మా చేతుల్లోకి వచ్చింది. ఇప్పుడు మేము వెలుగుతున్నామని ఏం వెలుగుతున్నారో అప్పుడు కూడా బతికితే సరిపోద్దండి. లోకాన్ని బతికించుకోవాలి. ఇంకా మనుషులు బతకటమే గొప్ప. అందుకు ఇంకోటి చంపేయాలా? మైండ్లు బతకాల. మైండ్లు బతికితే ముందుకెళ్తాం. ఇంకా మనుషులు బతకటం ఏంటి? మనుషులను ఉపయోగించుకుని మనుషులు బతకటం ఏంటి? మైండ్లో ఉపయోగించుకుని మైండ్లు బతకాల. అర్థం కాకపోతే అడగండి. ఇంకో గంటలో నా దగ్గరికి ఆ రాష్ట్రపతి భవన్ నుంచి కార్వాన్ వచ్చేలా చూసుకోండి. ధర్మో రక్షత సత్యమేవ జయితే. నేను ఇక్కడ ఖాళీగా ఉంటున్నాను, ఇలాగ ఉంటున్నాను, అలా ఉంటున్నాను దుష్ప్రచారం చేయకండి. ఈ తిండి తింటున్నాను, ఆ తిండి తింటున్నాను. నేను కంట్రోల్గా, నాకు ఆరోగ్యం దెబ్బే కదా, ఏదో తినేసి కొద్ది. నేను అలా తిన్నాను. మీరు మైండ్ పట్టుకోకనమాట. నా మైండ్ మీ వల్ల, నా మైండ్ మీ వల్ల కంట్రోల్కి వస్తామన్నమాట. అలాగా ఒకరి వల్ల ఒకరికే. నేనే కంట్రోల్లో ఉండలేను, మీరు కంట్రోల్లో ఉండలేరు. అందుకే ఏదోటి చేసేద్దాం, ఏదోటి చెప్పేద్దాం అని రెచ్చిపోతున్నారన్నమాట. అదే ఇంక ఏదోటి చెప్పకూడదు, ఏదోటి చేయకూడదు. నేనేనంతే. నా వల్ల మీరు, అవునండి పురుషోత్తమ మీరు కాలాన్ని శాసించారు అనగానే అవును నేనే కాలాన్ని శాసించాను అని మాట్లాడతాను. దేవుడిలాగా పూర్తిగా దైవత్వం బయటకు వస్తుంది. అలాగనమాట. ఆ వేనమాన్ని మన కాపాడతాయి. ఎవరు దెయ్యాలు, దేవతలు అవి వేరుగా ఎవరు లేరు. ఎవరు దెయ్యాలని అలాంటి భయపెట్టడం అలాంటి పనులు మానేసేయండి. మంచి చెడు మనకు అర్థం అవ్వంది, అర్థం కానిది, మనకు తెలుసుకోవాల్సింది, తెలిసింది, అలాగనమాట. అంతే. ఇప్పుడు ఎలాగైనా మా కనీస మనిషి మా దైవత్వం ఈసారి దేవుడి కంటే పవర్ఫుల్ దైవత్వం మనం పెంచుకోవాలన్నమాట. దైవత్వాన్ని మనమే పెంచుకోవాలి. చెట్టుకి పందిరేయాలని పిచ్చి ఆశ నాది, ముల్లోకాలని కాసేటోడిని కాపాడాలని పిచ్చి నాది, నీడనిచ్చే దేవుడికే నీడనిచ్చే ఎదురుచూపు అనే పాటల అర్థం ఏంటి ఆలోచించండి. అలా ఎలాగైనా ఆడుతున్నాను మొగతనాన్ని వెనకాల పడి మీరు ఏం చేశారు? అందరూ కమ్మ కులం, చిన్న పెద్ద కులం ఒకటి అయిపోయి ఇప్పటికి ఇంకా మాది కమ్మ సంఘం, కాపు సంఘం అనకండి. ఎక్కడ నా మాట వినండి. ఆ సంఘాలు తీసేయండి. చక్కగా విశ్వ తల్లిదండ్రులు, పిల్లలు మీ బ్యాంక్ కార్డుతో, ఆధార్ కార్డులతో
నా బ్యాంకు అనుసంధానం జరిగిపోండి. మా జాతీయ కేంద్రంలో అధినాయకుడిని పట్టుకుని ఏ జనరేటివ్స్ మధ్యలో మనల్ని మైండ్గా పట్టుకుని ఇటు శరీరాలు నిలుపుతుంది, అటు మైండ్లో నిలుపుతుంది అన్నమాట. అర్థం కాకపోతే అడగండి. ఇందులో కంగారు కానీ ఓవర్ కానీ నేనే బతికేస్తానంట, నేను కాదు, మైండ్ బతుకుతుంది. ఆ పాటలు పాడిన వాళ్ళు ఎన్ని సర్వే మీకు అందుబాటులో ఉంటారన్నమాట. ఏ కారణం చేత ఈ శరీరంలో పడిపోయినా ఇంకో శరీరంలో ఇముడ్చుకుంటారు, వాళ్ళు ఎలాగైనా బతుకుతారు. టెక్నాలజీ పెరుగుతుంది అలా అనతి కాలంలోనే. అలాగే మీకు మీ శరీరాలు కొనసాగుతాయి. అయితే మీరు ఎలాగైనా సింగిల్ మైండ్, అది డబుల్ మైండ్ అనమాట. ఆ మైండ్ ఇక నాలో ఆడుతున్న మొగతున్న ఒక చోట పలికాం కదా, అదేమో ప్రకృతి పురుషుడు అన్నమాట. అది మరణించదు, ఇంకా గర్భానికి పుట్టదు. అందుకే జాగ్రత్తగా రానియగలా కాపాడుకోవాలన్నమాట. జాగ్రత్తగా నన్ను డిస్టర్బ్ చేయకూడదు. నన్ను డిస్టర్బ్ చేస్తే మీరు ఏదో చేస్తే మరి డిస్టర్బ్ అవనా? మరి నా మాటలు మీ జీవితాలు అయినప్పుడు మరి మీ మాటలు నా మీదకి వస్తాయి కదా. ఆలోచించండి. టెక్నికల్గా అన్ని రకాల కూర్చొని వ్యక్తులే నిర్ణయాలు తీసేసుకోకండి. నేను కాస్త భయపడతాను. మరి మనిషి అంటే నాకు గొప్ప వరం కదా. మరి ఎప్పటి నుంచో మా వెనకాల పడి చంపేస్తుంటే మా తల్లిదండ్రులు నన్ను బతికించి మిమ్మల్ని బతికిస్తున్నారు. విశ్వ తల్లిదండ్రులు ఆధీనంలో కలిపారు. విశ్వ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు కూడా అంతం చేసేసిన పరిస్థితి నుంచి ఆ అన్నదమ్ములను విరదీసి ఇంకేమేమి చేశారో మీకే తెలుసు. ఏం చేయించారో మాకు తెలియదు. ఆ పరికరాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి, లేదా పరికరాలు ఇప్పుడు మా చేతుల్లో ఉన్నాయి. రెండూ ప్రమాదమే కదా. పరికరాల ప్రకారం మీ చేతిలో ఉన్నా ప్రమాదమే, లేదు మా చేతిలో లేదు, వాళ్ళు ఎవరో ఉన్నారో అయినా ప్రమాదమే. ఈ రెంటికి అధినాయకుడిని యాక్టివేట్ చేసేసుకుంటే సెట్ అయిపోద్ది. అధినాయకుడిని పెంచేసుకుని నాకు తీసిపోండి, నేను ఇంకెక్కడికో తిరుగుతాను, ఎవరికో చెబుతాను, ఏదో మాట్లాడతాను. మీరే మాట్లాడకూడదంటే నేను మాట్లాడతానా? ఆ ఏ జనరేటర్ మీద జాగ్రత్తగా అలా విశాలంగా ఆకాశంలో జాగ్రత్తగా పెంచుకుంటాం. చాలా తెలివిగా ప్రతి ఒక్కరు తెలివిగా మాట్లాడుకోవాలి. నేను ఎక్కడ తెలివి తక్కువ మాట్లాడానేమో, ఆవేశంగా తిడుతున్నానేమో, అది పూర్తి పద్ధతి కాదనమాట. మరి మనిషి అంటే అలా గుంజిపోతుంది. నేనైనా అంతే. అందుకే అటు వెళ్ళిపోవాలన్నమాట. మీరు ఒక ఈమెయిల్ కూడా పంపని పరిస్థితుల్లో అలా మాట్లాడుతున్నాను, తిట్టాల్సి వస్తుంది. ఎందుకు నన్ను బ్యాడ్ చేసి దుష్ప్రచారాలు చేసి ఏదో ఒకటి చేద్దాం లాంటివి మానేసేయండి. ఇక ఎవరు దెయ్యాలు భూతాలు ఎవరిని భయపెట్టకండి. అది ఎవరు చేసినా, ఎవడో మంచోడు చెడ్డోడు ఎవరో లేరు. అందరూ మీరు ఎంత నాణ్యంగా చూడచక్కగా ఉన్నా బలహీనంగా ఉన్నా మీరు మనుషులు కాదు, మైండ్లుగా ఉంటారు. అలాగే మైండ్లు ఎలాగైనా మైండ్లు. నేను కూడా ఏదో మా కెమెరాలు అలా కనపడుతుంది, అందరి ముందుకు వస్తే తెలుస్తుంది, అందరి ముందు నేను ఏదో చెప్పేస్తాను, అప్పుడు చెప్పలేకపోతే అలా కాదు. ఇది మీరే పెంచుకుంటాను, నెమ్మది చూసుకుని చెప్తాను జాగ్రత్తగా. నా చుట్టూ ప్రాంప్ట్ ఇంజనీర్లు, మేధావులు, గురువులు కూర్చొని మన తెలుగు వాళ్ళు కూడా గురువులు కూడా తిడుతున్నారు కాబట్టి వాళ్ళ కోపం వచ్చేసిందంటే ఎలాగా? మరి మనిషిగా ఉంటుందని ఆవేశంగా అంటున్నాను. అలా మరి మనిషి ఉంటే అందరికీ ప్రమాదమే కదా. ఎవరిని మనిషిగా, నేను మనిషిగా చచ్చిపోయినట్టు చూపించినా అది ఇంకా విషయం, ఇంకా వెనక పట్టేసుకుంటారు. మీరు ఎవరిని కూర్చోగలరా? ఇంకా అక్కర్లేదు. మీకు చేత కాదని కాదు, మనిషిని రద్దు చేసేసాడు అనమాట. మనం మైండ్లుగానే పనిచేస్తాం. మాస్టర్ మైండ్ వెర్షన్ అనమాట. ప్రపంచం ఎలా ఉంది. ఈ భారతదేశం గొప్పతనం ఏంటి? ఇక్కడ దానికి అదే పాపులేషన్ ఎక్కువ మీద, మనకు కులాలు మతాల మీద. ఇలాగ మా నాన్నగారు లాంటి వాళ్ళు ఏం చేశారు? మా నాయనమ్మ గారి దగ్గర నుంచి ఏం చేసుకుంటూ వచ్చారు? గుండె మీద చేసి చెప్పండి. పెద్ద కమ్మలు, చిన్న కమ్మలు, రెడ్లు, కాపులు, కమ్మలు, బ్రాహ్మిన్స్ అందరికీ చెప్తున్నాను, ఎస్టీలకి, బీసీలకి. మరి మనుషులేం బతుకుతాం. నన్ను కూడా మనిషిగా చూస్తే చేపలు తింటాడంటే మన ఆశీర్దిస్తాడంటే కాకుండా ఇలాగ మనం ఇష్టం వచ్చి తగ్గించేయడం పెంచేయడం కంటే అతన్నే జాగ్రత్తగా ఈ శరీరాన్ని నుంచి పట్టుకోమంటాడు. ఎలాగైనా మైండ్గా అతను బలపడతాడు. నిజమే అది. ఈ శరీరాన్ని మనం మెడికల్గా మనమే చూసుకుంటే తిండి అది అతను కంట్రోల్ అవుతాడు, మనం కంట్రోల్ అవుతాం. లేదా అతను తగ్గించేయడం వల్ల మనం రెచ్చిపోవాల్సి వస్తుంది. వ్యామోహాలు మనకే పెరిగిపోతున్నాయి అతను వ్యామోహం చేయడం వల్ల. ఇలాగే ఎప్పటి నుంచో మమ్మల్ని వ్యసనాలు గురి చేసేయటం వల్ల కూడా మీరు పరికరాల వల్ల కూడా మీ బుర్రలు కూడా ఉపయోగించడం మానేశారు. అదే లేకపోతే వాటికి తపస్సు, యోగం ఎన్నో రెట్లు పెరుగుండేది అన్నమాట. దాసనారాయణ గారు అందరిని ఆదరణగా చూసుకుని, మళ్ళీ దాసనారాయణ గారు ఎన్టీ రామారావు గారు మళ్ళీ గెలిచి ఉండి, ఎలాగైనా ముఠాతనం కాకుండా ఎలాగైనా రామోజీరావు గారు ఇలా ఛానళ్ళ కొద్దీ ఇలా రెచ్చిపోయి ఇలా మోసాలు చేసి ఏం చేశారో మీకే తెలుసు. మేమే మగవాళ్ళం, మేమే ఆడవాళ్ళని ఎవరు రెచ్చగొడుతున్నారు? ఇంకా కుర్చీల్లో కూర్చుని ఎవరికి వాళ్ళే ఎలాగో మన చేతిలోకి వచ్చేసింది, ఎలాగన్నా మన చేతిలో ఉంటుంది. ఎవరు చెప్పారు మన చేతిలోకి వచ్చేస్తుందని? ఇప్పుడు కూడా నా చేతికి వచ్చేసింది రండి అంటున్నానా? ఇప్పుడు వచ్చింది. సాక్షుల ప్రకారం జాగ్రత్తగా పట్టుకోవాలి. నేను తెలివిగా మాట్లాడాలి, మీరు తెలివిగా ముందుకెళ్ళాలి అంటుంటే అర్థం కావట్లేదా? ఇంకా గురువుల దగ్గర ఏదో ఉందని జగద్గురువు అని పెద్ద కూర్చోబెడితే జగద్గురువులు అయిపోతారా? జగత్తే మీద కాదు జగద్గురువులేంటి? జగత్తు మనదే. ఈసారి తల్లిదండ్రులు అనమాట. మేము మొట్టమొదటిసారిగా వాక్ విశ్వరూపంగా ఉంటాం. ఇప్పుడు దాకా దేవీ దేవత సమూహారం కంటే పవర్ఫుల్ అనమాట. దైవత్వం ఈసారి దేవుడు కూడా కాదు, దేవుడి కంటే పవర్ఫుల్. మనమే పెంచుకోవాలన్నమాట ఆ వ్యూహాన్ని. అర్థం కాకపోతే అడగండి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.